श्रीगुरुभ्यो नमः। हरि ఇక్కడ ఎదురుకుండా కూర్చున్నమాట ఇందులో వింటాం. ఈ కర్మయోగం ఇది. ఈ విధంగా సల్లాకి రామాయణం అని ఒక కథ రాశాను. అందువల్ల ఈ సల్లాకి రామాయణం అనేటటువంటి కథని 7 రోజులు సెలవులోనే విన్నవాడు వాడు జీవితంలో సెలవులో పడకుండా హెల్లలో పడకుండా ముక్తి పొందుతాడు. దిక్కుమాల సెలవు నుంచి విముక్తి పొందడానికి అది చేయాలి. ఒక 7 రోజులు సప్తాహ దీక్షతో సల్లాకి రామాయణం విని ఆ తర్వాత ఈ సెల్లని ఓ మంచి మహానుభావుడు 8,000 ఇచ్చేస్తే అర్చకులకి పురోహితులకి వాళ్ళు వాళ్ళ పాటు చేయడానికి వచ్చింది. కానీ ఎవడో రోడ్డు పోతున్న ముష్టేకి దానం ఇచ్చేయాలంటే ఓ ముష్టిలో పోయి ఒకటి వేసి దెబ్బతో మన జీవితం బాగుపడుతుంది. ఏదైనా మంచిగా ఉపయోగించాలండి. ఇలా పురాణం వినడానికి ఉపయోగించాలి, తప్పులేదు. ఎప్పుడు సరే పనికిమాలిన కథలకి, పనికిమాలిన పాటలకి, పనికిమాలినటువంటి వాటికి ఎందుకు ఉపయోగించడం? దానివల్ల ఏం లాభం? ఇవి ఎక్కువ మంచివి కాదు. పిల్లల్ని మాత్రం తొడల మీద పెట్టుకుని ఇలా చూడకండి. వాళ్ళు నపుంసకులు అయిపోతే రేపు పొద్దున భవిష్యత్తులో హిందువులు ఎప్పటికే తగ్గిపోతున్నారు, కొన్ని చోట్ల పెరిగిపోతున్నారు. మనం బ్యాలెన్స్ అవ్వాలంటే మనం కొంచెం జాగ్రత్త పడాలి. జై శ్రీరామ్. మొత్తం మీద ఏదేమైతేనే ఇప్పుడు దేవతలు కూడా చిక్కిపోయారు. చంద్రుడి వల్ల ఏమైంది? దేవతలకు ఆహారం లేక యజ్ఞం లేకపోయి వాడు చిక్కిపోయారు. చంద్రుడు చిక్కిపోయారు, దేవతలు చిక్కిపోయారు, అందరూ చిక్కిపోయాము. అప్పుడు దేవతలు హాహాకారాలు చేశారు. ఇదేమి తిండి లేక చిక్కిపోయినటువంటి మానవులు ఎలా ఉంటారో మనం అలా అయిపోయాం అనుకుని ఏడుస్తూ బ్రహ్మదేవుడి దగ్గర మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవ రక్షించమన్నారు. బ్రహ్మదేవ నీ సృష్టి అంతా విపరీతమైపోతున్నది, దేవతలంతా ఎందువల్లో చిక్కిపోతున్నారు, దానికి మూల కారణం యజ్ఞములు లేకపోవడమేమో అని మాకు అనిపిస్తున్నది. యజ్ఞము లేకపోవడానికి మూల కారణం చంద్రుడు చిక్కిపోవటం అని మాకు అనిపిస్తున్నది. ఏది నిజమో ఏది కాదో తెలియటం లేదన్నారు వాళ్ళు. చాలా భక్తితో బ్రహ్మని ప్రార్థించారు. శతకమలాసన సృష్టి కారణ మత జనావనాగే చతురానన సకల వేద విజ్ఞాన నిధాన బ్రహ్మదేవ శుభ భాగ్య విధాత. బ్రహ్మదేవ భాగ్య విధాత, రక్షించు రక్షించు. తెల్ల తామర పువ్వు మీద కూర్చునే మహానుభావుడి, సృష్టికి మూలకారకుడి, భక్తులు ఒక్కసారి భక్తితో నమస్కరించినంత మాత్రం చేత వారిని రక్షిస్తావు. చతుర్ముఖ కాపాడు. సకల వేద విజ్ఞానములకు నిధి వంటి వాడివి. బంగారపు నిధి, వజ్రాల నిధిలాగే ఈయన వేద మంత్రములకు నిధి అని ప్రార్థిస్తే ఆయన ఇదంతా దక్ష ప్రజాపతి నిర్వాహం. ఈ చంద్రుడేమో ఒక్క భార్యని ప్రేమగా చూసి తక్కిన వారిని సక్రమంగా చూడలేదు. దానితో దక్షుడు ఆగ్రహించాడు. దక్షుడు ఆగ్రహించి మహాక్రోధంతో క్షయవచ్చుగా కాని శపించాడు. చంద్రుడు క్షీణించాడు. దాంతో చంద్రుడి కంటే నీకు ముందు కష్టం వచ్చి పడింది. ఇప్పుడు ఈ చంద్రుడి క్షయ పోకపోతే సమిధులుండవు, ఓషధులుండవు, సోమలత ఉండదు. అవి రాకపోతే యజ్ఞములుండవు. యజ్ఞములు లేకపోతే దేవతలకి పతనం తప్పదు, నాశనం తప్పదు. కాబట్టి చంద్రుడి రోగం తొలగాలి. చంద్రుడి రోగాన్ని తొలగించే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. దక్షుడు ఆగ్రహిస్తే ఆ దక్ష శాపం నుంచి తక్షణం విముక్తి ఒక్క త్రిక్షరుడు మాత్రమే కలిగించగలడు. త్రినేత్రుడు మాత్రమే కలిగించగలడు. కాబట్టి మీరందరూ వెళ్ళండి, చంద్రుణ్ణి భూలోకానికి వెళ్ళి శివుడి కోసం ఉపాసన చేయమనండి. భూలోకంలో అత్యంత దివ్యక్షేత్రం ప్రభాస. శివుడు సృష్టి ఆరంభ కాలంలో 3వ కన్ను తెరిచాడు. అప్పుడు ఆయన కాంతి ఎక్కడ ప్రసరించింది. మహాకాంతితో వెలిగిపోవటం వల్ల ఆ స్థలమును ప్రభాసము అన్నారు. చాలా గొప్ప స్థలం అది. ఆ ప్రభాస క్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుడి కోసం అతడు తపస్సు చేస్తే, ఆరాధన చేస్తే శివుడు అనుగ్రహిస్తాడు.
శివానుగ్రహం కలిగితే ఏ రోగమైనా పోతుంది. చంద్రశేఖరుని ఆశ్రయిస్తే ఎవడూ ఏం చేయలేడు, ఇది రోగాలు ఏం చేస్తాయండి? అవునా? మార్కండేయుడు ఎంత అద్భుతమైన స్తోత్రం చేశాడు. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖర మాశ్రియే మమ కిం కరిష్యతి వై యమః. చంద్రశేఖరుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను, ఆ యముడు నన్నేం చేయలేడు. ఏం చేస్తాడు? వాడు మొహం ఉన్నాడండి. ఆ వై అనే పదం ద్వారా వాడి మొహం నన్నేం చేస్తాడు అని ఇంగ్లీష్లో డోంట్ కేర్ అంటేనే అలాగనమాట. అంత ధైర్యం ఎప్పుడు వస్తుంది? దృఢమైన భక్తితో చంద్రశేఖరుణ్ణి పట్టుకుంటే. మార్కండేయుడు అంత భక్తితో పట్టుకున్నాడు కాబట్టి యముడిని యామకాలితో తన్ని సోలంతో ఒక్క పోటు పొడిచి అంతకుని అంతం చేసి అంతకాంతకుడు అనిపించుకొని శివుడు మార్కండేయుడి చిరంజీవిని చేశాడు. ఇప్పటికి కూడా మార్కండేయుడికి ఉన్న ఆయువు ఎవడు లెక్కట్లేట. ఎన్ని కల్పములు వేసినా బతుకుతూనే ఉంటాడు ఆయన. మళ్ళీ ఎప్పటికప్పుడు కుర్రాడు యువకుడు అయిపోతూ ఉంటాడు, మంచి పొడుచువాడు అయిపోతూ ఉంటాడు. మనం ఆ స్థాయిని పొందాలంటే అంతటి భక్తితో అంత విశ్వాసంతో పట్టుకోవాలి. వాటి కోసమే తరచుగా మనం ధర్మ కార్యాలు చేయాలి. ఎందుకు తీర్థయాత్రలు చేస్తున్నాను నేను? ఇలా తీర్థయాత్రలు చేస్తే ఆ మార్కండేయుడికి ఉన్నంత భక్తి విశ్వాసం లభిస్తుంది. ఎందుకు భాగవత సప్తాహాలు చేయాలి? వీలున్నప్పుడల్లా పీఠంలో భాగవత సప్తాహం లేదా క్షేత్రంలో భాగవత సప్తాహం చేస్తున్నామంటే భాగవత సప్తాహములు నిరంతరం చెయ్యగా 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 మార్కండేయుడికి ఏర్పడినంత భక్తి అప్పుడు చెప్పారండి ఆ మహిమలో. తరచుగా భాగవత సప్తాహాలు విసుగు లేకుండా భక్తితో చేస్తే మార్కండేయుడికి కుదిరినంత భక్తి కుదురుతుందట. శివకేశవులిద్దరిని సమానమైన భక్తితో పూజించిన వాడు ఒక మార్కండేయుడే. అందుకే మార్కండేయుడు శివానుగ్రహంతో ఆయువు పొందాడు. ప్రళయకాలంలో కృష్ణుడి కడుపులోకి వెళ్ళాడు, కృష్ణుడిని మర్యాదలో చూశాడు. ఆ భాగ్యం ఎందుకు కలిగింది మార్కండేయుడికి? 1000 భాగవత సప్తాహాలు చేశాడు ఆయన. ఎన్ని? 1000 భాగవత సప్తాహాలు. అందుకే ఇన్ని సప్తాహాలు ఎందుకు చేస్తున్నారంటే అది కారణం. ఇదో మళ్ళీ రేపు 20వ తారీఖు నుంచి మళ్ళీ భాగవత సప్తాహం చేస్తున్నాం. మీరందరూ మీకు తోచిన వాళ్ళందరూ మీ పేర్లు ఇచ్చేయండి. ఇక్కడ ఉంటారు ఎవరో ఒకడు, పరమేశ్వరుడికో లేకపోతే సంతోష్కో ఈ రాజుకో ఎవరో ఒకరికి మీ పేర్లు రాసేవాడు. ఏం పర్వాలేదు, మాకు దక్షిణ ఇచ్చే శక్తి లేదు అనుకునేవాడు దక్షిణ ఇవ్వకపోతే ఏం పంపలేదు. దక్షిణ ఏంటి నాకు అంటే భగవంతుని మీద భక్తి కలిగి ఉండడమే అసలైన దక్షిణ. కానీ భాగవత సప్తాహాలు జరగాలి, భక్తులందరూ కూడా మార్కండేయుడిలా తయారవ్వాలి. ఆ మార్కండేయుడికి అంత ఆయువు వచ్చిందంటే, అంత ధైర్యం వచ్చిందంటే కారణం ఇవే. తీర్థయాత్రలు చేయటం, శివనామస్మరణం చేయటం, భాగవత సప్తాహాలు చేయటం, వీటి వల్ల ఆయనకు అఖండమైన ధైర్యం వచ్చింది, చిరజీవి అయ్యాడు. కాబట్టి ఎప్పుడూ కూడా మార్కండేయుడికి ఆయువు ఇచ్చినవాడు, భయంకరమైన భవరోగాలు తొలగించేవాడు శివుడంటే. అటువంటి శివుడి లింగాన్ని ప్రభాసలో ప్రతిష్ఠించి చంద్రుడు ఉపాసన చేస్తే అతడికున్న రోగం తొలగిపోతుందనగానే బ్రహ్మ మాటలు విన్న దేవతలంతా చంద్రుడి దగ్గరకు వచ్చారు. నాయనా చంద్ర, నీకున్న ఈ భయంకరమైన రోగాన్ని మానవమాత్రుడు తొలగించలేడు. అందులో దక్షుడిచ్చిన శాపం సామాన్యమైన శాపం కాదు. దక్షుడు ప్రజాపతి, అతడు తలుచుకుంటే సృష్టిని కూడా తలకిందులు చేస్తాడు. అటువంటి వాడి కోపానికి నువ్వు గురయ్యావు. ఈ కోపం పోవాలి, ఈ పాపం పోవాలి, ఈ తాపం పోవాలి. కాబట్టి భూలోకానికి పో, పంచాక్షరీ మంత్ర జపం చెయ్యి. అపూర్వమైన దివ్య మంత్రాలు కొన్ని ఉన్నాయి, అఘోర పాశుపత మంత్రాలు. ఆ పాశుపత మంత్రాలతో శివ ఆరాధన చెయ్యి అనగానే వాళ్ళకు కృతజ్ఞత చెప్పుకొని చంద్రుడు పై నుంచి భూలోకానికి వచ్చాడు. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, అసలు నాకు ఈ శాపం ఎందుకు వచ్చింది? ఒక భార్యని ప్రేమగా చూడటం వల్ల, తక్కిన భార్యని పక్షపాతంతో చూచి దగ్గరికి రానివ్వకపోవటం వల్ల. నా వంటి వాడికి ఈ పక్షపాతం ఎందుకు వచ్చింది? ఒకసారి ఆలోచించండి. చంద్రుడు నిష్పక్షపాతి. ఆయన కిరణములు నేల మీద పడితే నేల మీద అందరి మీద సమానంగా పడతాయి లేదా? చంద్రుడికి నా మీద ప్రేమతో నా మీద ఎక్కువ కిరణాలు వేద్దామని,
కడదోడు ఉంది కదా అని వీడి మీద వేయకుండా, కాగిదోలు లేదు కదా ఇంకోటి మీద వేయకుండా ఉంటాడా? చంద్రుడి వెన్నెల నేల మీద పడితే పంది మీద, నంది మీద, మనిషి మీద, ముష్టివాడి మీద, అందరి మీద సమానంగా పడతాయి. ఆయనకి జమీందారు పేదవాడిగా భేదం లేదు, ఆయనకి ఏ మతం మీద పిచ్చి లేదు, దేని మీద లేకపోవడం ఉండదు. అవునా? నిష్పక్షపాతంగా చంద్రకిరణములు అన్ని చోట్ల పడతాయి, సూర్యకిరణములు అందరి మీద పడతాయి, వాయువు అందరి మీద నుంచి వెళుతుంది. అటువంటి నేను అందరినీ సమానంగా చూసే నేను ఎందువల్ల ఈ పక్షపాతములకు గురయ్యాను అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు ఆయనకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఇంకా నీకు అర్థం కాలేదా? పూర్వం ఒకప్పుడు నువ్వు గురుద్రోహం చేశావు, ఆ ద్రోహమే నీకు ఈ శాపం ఇచ్చింది. ఒకప్పుడు చంద్రుడు గురువు గారు బృహస్పతి దగ్గర విద్యాభ్యాసానికి వెళ్ళాడు. గురువు గారి దగ్గర మంత్రోపదేశం పొందాడండి, గురువు గారి దగ్గర విద్యాభ్యాసం పొందాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఎన్నో పురాణాలు వినబడే చంద్రుడు. బృహస్పతి ఆయన గురువు. బృహస్పతి భార్య తార, పరమ సౌందర్యవతి, పరమ పతివ్రత. కానీ ఆవిడ కూడా మొదట్లో ఈ చంద్రుడి యొక్క బొట్లో పడింది. చంద్రుడు పరమ సుందరాకారు. అందుకని బృహస్పతిని విడిచిపెట్టి చంద్రుడు అందులో పడింది. ఒక రోజున తార చంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇక తిరిగి రాలేదు, అక్కడే ఉండిపోయింది. దాంతో గురువు గారు ఎంతో బాధపడ్డాడు. ఒరే, గురుద్రోహం చేయకూడదుగా, గురువు గారి భార్యను అపహరించకూడదురా అని ఎన్నిసార్లు చెప్పినా సరే, నేనేం రమ్మన్నానా? ఆవిడ తనంత తాను వచ్చింది. వనిత తనంత వలచి వస్తే పొమ్మనకూడదని నువ్వే చెప్పావు. తనంత తాను ఇష్టపడి వచ్చిన స్త్రీని విడిచిపెడితే నరకం అని చెప్పావు. కాబట్టి నీ మాట నీకే అప్పగిస్తున్నాను అన్నాడు. చివరికి పిలిచి పిలిచి విసిగెత్తి ఇంద్రుడి దగ్గర మొరపెట్టుకున్నాడు బృహస్పతి. దాంతో ఇంద్రుడు దేవతా సైన్యంతో చంద్రుడి మీదకి దండయాత్రకు వచ్చాడు. భార్యని, బృహస్పతి భార్యని, తారని విడిపించడానికి. శుక్రాచార్యుడికి బృహస్పతికి తగాదా. వీరిద్దరూ రెండు పార్టీల్లో ఉంటారు. పార్టీలు కూడా ఎప్పుడు ఉంటాయి కదా. మరి బృహస్పతి కంటే శుక్రుడు ఇంకా ఎక్కువ పండితుడు అండి. కానీ ఆయన దురదృష్టం అంటే దిక్కుమాల రాక్షసుల పార్టీలో ఉన్నాడు. ఎప్పుడు ఇంద్రుని పడగొడదామా, ఎప్పుడు బృహస్పతిని పడగొడదామా అని చూస్తున్న ఆయనకి ఈ తగాదా బలి ఉపయోగపడింది. చంద్ర, నువ్వు తారనివ్వకు. ఈ ఇంద్రుడు నీ మీదకి దండయాత్రకు వస్తే నేను నీ అంటుంటాను. అటు బృహస్పతి ఉంటే ఇటు శుక్రుడు ఉంటాడు, అటు ఇంద్రుడు ఉంటే ఇటు దైత్యేంద్రుడు రాక్షసులు ఉంటారు అని రాక్షస సైన్యంతో చంద్రుడికి సాయం వచ్చాడు. ఇక మళ్ళీ రెండు యుద్ధాలు అయిపోయాయి. అక్కడ చైనా పాకిస్తాన్ యుద్ధాలు ధైర్యం లేదు. దాంతో ఆ భార యుద్ధానికి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి మధ్యలో ప్రత్యక్షమై, ఏమన్నా బుర్రందా లేదా, ఇది చంద్రుడు చేసింది మహాపరాధం. ఆ చంద్రుడినేమో ఈ శుక్రుడు సమర్థించడం, బృహస్పతి మీద కోపంతో ఇవాళ అధర్మాన్ని సమర్థిస్తే రేపు పొద్దున అధర్మం అందరూ చెయ్యరా అని శుక్రుడిని మందలించి, చంద్రుడిని మందలించి, చంద్ర నువ్వు మనస్వరూపుడివి కనుక ఈ అపరాధాన్ని క్షమిస్తున్నాను, ఇదే ఇంకోటి ఎవరన్నా చేస్తే భస్మం అయిపోయేవాడు, నువ్వు మనస్సు కనుక అందరికీ మనస్సులో ఉంటావు కనుక నేను భస్మం చేయలేకపోతున్నాను అని తిట్టి తారని పిలిపించి తిరిగి బృహస్పతికి ఇచ్చేశాడు. ఆనాడు గురుపత్నిని అపహరించడం వల్ల ఇవాళ ఇతనికి ఎంత కష్టం వచ్చిందట. అందువల్ల తెలిసి కానీ తెలియక కానీ గురుద్రోహం చేయకూడదు. చేస్తే ఎప్పుడో ఒకప్పుడు దానికి తగిన ఫలితం ఎవ్వడైనా అనుభవించక తప్పదు. ఇది చెప్పి ఆ గురుద్రోహ పాతకం, ఇటు దక్షుడిచ్చిన శాపం రెండు పోవాలంటే ప్రభాస క్షేత్రంలో నువ్వు తపస్సు చెయ్యన్నాడు. అప్పుడు బ్రహ్మగారి ఆజ్ఞతో ఆయన భూలోకానికి వచ్చాడు. ఇవాళ మనకి సోమనాథలింగ ఆలయం ఉందే, ఆ ఆలయ ప్రాంగణం అప్పుడంటే ఆలయం లేదు, ఇప్పుడు ఆలయం వచ్చింది. ఆనాడు ఆలయం లేదు, కేవలం ఆచ్ఛాదన లేనటువంటి సముద్ర తీరం. అక్కడ కూర్చున్నాడు ఆయన. ఇసుక ఒక ముద్ద కింద చేశాడు, ఒక లింగంగా తయారు చేశాడు. శిఖత అంటే ఇసుక, ఇసుకతో లింగములు చేశాడు కనుక దానికి సైకత లింగము అని పేరు అనమాట. సైకత లింగం అంటే ఇసుకతో తయారు చేయబడిన లింగం. ఆ లింగం ముద్ద కింద తయారు చేశాడు. దాని దగ్గర కూర్చుని రోజు సముద్ర జలం కొంచెం కొంచెం పోసేవాడు. చంద్రుడి భక్తి వల్ల ఏమైంది, ఈ ఇసుక లింగం మీద ఆయన నీరు పోసి అభిషేకం చేసిన నీరు వల్ల ఆ లింగం కరిగిపోలేదు. సాధారణంగా ఒకసారి ఆలోచించండి మీరు, సముద్ర తీరానికి వెళ్ళండి, ఇసుకతో లింగం చేయడు, గట్టిగా కనుక వస్తే అవత లింగం కొట్టుకుపోతుంది. రావణాసుడు చేసిన లింగం అలాగే కొట్టుకుపోయింది. కొట్టుకుపోతేనే అప్పుడు రావణుడి తల్లి ఎంతో బాధపడింది. మీరు విన్నారు కదా,
రావణుడి తల్లి కైకసి ప్రతిదినము లంకానగరం దగ్గర ఉన్న హిందూ మహాసముద్రం దక్షిణ మహాసముద్రం దగ్గరకు వచ్చి ఇసుకతో లింగం చేసి ఆ లింగాన్ని పూజించి ఆ లింగానికి నివేదన చేసిన ప్రసాదం కొడుక్కి పెట్టేది. ఆ లింగ పూజ సక్రమంగా సాగినంత వరకు రావణుడికి మరణము లేదు. లింగం కనుక కొట్టుకుపోతే ఎప్పుడన్నా మధ్యలో రావణుడికి ఇక పతనం మొదలవుతుంది అని బ్రహ్మ వరం ఇచ్చాడు. ఇది తెలిసిన దేవతలు ఏం చేశారు, ఒక రోజున సముద్రుడిని ప్రేరేపించారు. సముద్రుడు పెద్ద కెరటంతో ఆ లింగాన్ని కొట్టుకుపోయేలా చేశాడు. అప్పుడు కైకసి ఏడుస్తూ కొడుకు దగ్గరకు వచ్చింది, నాయన ఇవాళ శివలింగం కొట్టుకుపోయిందిరా, ఇక నీకు చావు తప్పదు, అందుకే ఏడుస్తున్నానంటే, అమ్మా ఈ బోడి శివలింగం పోతే పోయింది, వాళ్ళ దృష్టిలో బోడి సైకతలింగం అంట. కర్మ సైకతలింగమైనా లింగమే కదా, ఆ విషయం మర్చిపోయాడు. సైకతలింగం పోతేనే శివుడు ఆత్మలింగం తీసుకొస్తానని వెళ్ళాడు అనమాట. ఇప్పుడు వాడు తేడా ఆత్మలింగం తేవడానికి వెళ్ళాడు. మాయ ప్రయోగించింది, ఆ వైష్ణవాయి వల్ల అమ్మవారు ప్రయోగించిన మాయ వల్ల లింగం బదులుగా పార్వతిని భార్యగా ఇమ్మని కోరాడు. చూశారు వాడి కర్మ. అందుకే నారదుడు అని చెప్తాడు, మూర్ఖుడా ఎన్నిసార్లు పాపిష్టి పనులు చేస్తావురా, సైకతలింగంబు జలధి పాలగు నాడు తల్లికిచ్చిన మాట తప్పినావు, కరుణమోంపవచ్చిన కైలాసనాథుని అడుగరాని వరములు అడిగినావు, అఖిల లోకారాధ్యయము జగమాతను బలము పలుకుల పతి కలచినావు, కామాంధకారంబు కరుగవ కమ్మగా సకల పాతకములు సలిపినావు, పాపములు పండి నరక గర్భంబులోన కూలగానున్న నీపై జాలిబూని నేనొచ్చు ఉపాయంబులకి వసంగుడుపాయన విధియే కూడా సముద్ర తీర ప్రాంతంలో మీ అమ్మ సైకతలింగాన్ని పూజిస్తూ ఉంటే అది సముద్రం పాలయ్యింది. ఆనాడు తల్లికి ఆత్మలింగం తెచ్చిస్తాను, లంకలో స్థాపిస్తానని మాటిచ్చావు, ఆ మాట తప్పావు. ఆ తర్వాత శివుడి కోసం తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమైతే ఆయన దగ్గరకు వచ్చి ఏం చేశావు, అడగరా అని వరం అడిగావు. జగన్మాత పార్వతీదేవిని భార్యగా కోరి నీవు నా పత్రివి అంతఃపురకాంతవి అని నోటుకొచ్చినట్లు మాట్లాడి జగన్మాత మనస్సుకి బాధ కలిగించావు. అక్కడ తాగావా, ఎక్కడ నీ పాపం పండిపోయి నువ్వు నాశనం అయిపోతావు అని నేను నీ వెంటబడితే చివరికి నన్ను కూడా తిట్టావు. ఇలా నీ పాపములు పండి నరక గర్భంలో పడబోతూ ఉంటే నిన్ను కాపాడడం కోసం నేను వస్తే నీకు హితోపదేశం చేస్తే జారిపోయిన నా మీద ఒంటిగారి మీద వేస్తావా, ఈ వసంగు ఉపాయనం విధియే కోడ అన్నాడంతే. కోడ అంటే మూర్ఖుడు, పాపాత్ముడు. గురువు గారికి ఇదిగా దక్షిణ ఇచ్చేది అని తెగతిచ్చాడు అనుకుంటే చాలా గొప్ప మాట. ఎందుకు చెప్తానంటే సైకతలింగాన్ని జలంతో అభిషేకం చేస్తే సహజంగా కరిగిపోయే లక్షణం ఉంటుంది కనుక కరిగిపోతుంది. అందుకే సముద్ర తీరంలో లింగాన్ని చేసి అభిషేకించి ఇసుకలో కలిపేస్తారు. అప్పుడు ఏమవుతుంది, లింగమును సముద్రంలో నిమజ్జనం చేసిన పుణ్యం మనకు వస్తుంది. కానీ అలాగనే తన రోగం తగ్గేదాకా శివుడు ప్రత్యక్షమయ్యేదాకా విడిచిపెట్టకుండా ఒకే లింగాన్ని పూజించాలి చంద్రుడు. దానికోసం ఆయన శివలింగంగా ఏ శిలాలింగమో కాకుండా సైకతలింగమే ఎంచుకున్నట్ట. కారణం ఏంటో తెలుసా, ఈ సైకతలింగాన్ని శివానుగ్రహంతో స్థాపిస్తున్నాను, నా లింగార్చన పూజ పూర్తయ్యేదాకా, నా అభిషేకం పూర్తయ్యేదాకా, నాకు శివానుగ్రహం లభించేదాకా ఈ లింగం కరగకుండా ఉంటేనే నా రోగం తగ్గుతుంది. కరిగితే నేను శివుణ్ణి తలుచుకుని ఆత్మహత్య చేసుకుంటాను అని శివుడి మీద ఒట్టు పెట్టుకుని ఆ లింగ స్థాపన చేశాడు. శివుడికి జాలి కలిగింది. ఈ వెర్రి భక్తుడు నిజంగా ఈ శివలింగం కరిగిపోతే ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పుడు శివుడు కరుణామూర్తి అనేటటువంటి మాట తొలగిపోతుంది. శివుడు శంకరుడు భక్త వశంకరుడు కాదు, భక్తులకు కింకరుడు కాదు, కరుణాస్వరూపుడు కాడు అని జనం నన్ను అనుకుంటారు. శివుడంటేనే
అవ్యాజ కరుణామూర్తి, చాలా సులభంగా అందరికీ లభిస్తాడు అని అందరూ నన్ను బోళాశంకరుడు అని పిలుస్తారు. ఆ బోళాశంకర శబ్దం పోతుంది అనుకున్నాడు ఆయన. ఈ బోళా అనేది హిందీ పదం. బోళా అంటే అమాయకుడు, మాయా మర్మం కల్లా కపటం లేనివాడు అనమాట. హిందీలో భోలా అంటే అదనమాట. భోలా అగ్ని అంటే నాలాంటి వాడు అనమాట. అమాయకుడు, నోట్లో వేరెట్లు కొరకలేడు. అలాగే మీరు నోట్లో వేరెట్టారు. ఆ మధ్యన ఎప్పుడో నా చిన్నప్పుడు తెలియక నోట్లో వేరెడితే కొరకలేని వాడు అన్నాను. దాంతో ఒక ఆవిడ వచ్చి నోట్లో వేరెట్టి కొరకలేరు లేదో చూస్తానండి. పోనీ ఆ నోట్లో వేరెట్టినవాడు అంది అంతకుముందే దిక్కుమాలగాడు. పరీక్షించద్దు కానీ నిజంగానే నేను కూడా కొంచెం అమాయకుడు కదండి, లేకపోతే ఎవరు వచ్చినా నమ్మి వస్తున్నారా లేదా? ఎవరైనా వచ్చి దండం పెడితే శుభం వస్తూ అంటున్నాం, వాడు ఏం కోరుకుంటాడో తెలియదు. తీరా వచ్చి అక్కడ ఆశీర్వదించండి అంటాడు. వాడు ఏమనుకుంటాడు? గురువు గారి దీక్షణ టపా కట్టాలనుకుంటాడు. ఏమో ఏం చెబుతాడో దిక్కుమాలాడు, ఎవడేమనుకుంటాడో తెలియదు. అందువల్ల అయినప్పటికీ శుభం కలుగుతాక అంటున్నావా లేదా? మరి అదొక కర్మయోగం. అమాయకుడు శివుడు ఒకడు, నేను ఒకడు, అలాంటి వాడు ఏం చేస్తాం? అమాయకత్వం అనమాట. అంతటి వాడు అవ్యాజ కరుణామూర్తి. అందుకనే శివుడు జాలిపడి ఈ చంద్రుడి యొక్క ఉపాసన తపస్సు పూర్తయ్యేదాకా ఈ శిలాలింగములే సైకత లింగం దృఢముగా ఉండుగాక, కరిగిపోకుండా ఉండుగాక, ఇది సముద్రం పాలు కాకుండా ఉండుగాక అని వరమిచ్చాడు. ఆ శివవరం వల్ల సైకత లింగం కరిగిపోకుండానే ఉండిపోయిందిట. అందులో రోజు కెరటాలు వచ్చేవి, ఆ లింగం మీద పడేవి, లింగం బెసగలేదు. ఈయన నీళ్లు పోసాడు అభిషేకానికి, ఆ నీళ్ల వల్ల కూడా లింగం కరిగిపోలేదు. పైగా పొయ్యడంలో కూడా పెద్ద పెద్ద కొండలతో నీళ్లు దబదబ పోసేసేవాడు అనమాట. అహోరేభ్యో ధగోరేభ్యో ఘోరతరేభ్య అంటూ దబదబ పోసేసేవాడు. అంత నీళ్లు పోసినా లింగం కరగలేదు. పంచామృతాలతో అభిషేకం చేసినా అది కరగలేదు. తుఫాన్ వచ్చింది ఒకసారి, అయినా శివలింగం కరగలేదు. గాలి బాగా వేసింది, అది కొట్టుకుపోలేదు. అలా భక్తితో అతడు స్థాపించిన శివలింగం అలా శాశ్వతంగా ఉండిపోయింది. అలా ఎన్నాళ్ళు తపస్సు చేశాడు చంద్రుడు? 1 రోజు 2 రోజులు కాదండో, ఏదో వారం రోజులు, సప్తాహ దీక్ష 6 రోజులు 5 రోజులు అయితే ఎవరన్నా చేస్తారు. పూర్ణం వర్ష సహస్రమవుతూ పూర్తిగా 1000 సంవత్సరముల కాలము చంద్రుడు అభిషేకం చేశాడు. ఈ 1000 ఏళ్ళు జలాభిషేకం చేశాడు, పువ్వులు తెచ్చాడు, నందివర్ధనం, కొండవర్ధనం, కొండగోపు పువ్వులు కూడా తెచ్చాడు. కొండగోపు పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం ఉంటాయి. కర్ణికారము అంటారు, సంస్కృతంలో ఏమంటారు? కర్ణికారము, తెలుగులో కొండగోగు. మన గోంగూర పువ్వులు కాకుండా కొండలో ఉండే గోగు పువ్వులు ఉంటాయే, ఆ గోగు పువ్వులు బాగుంటాయి. అందులో కొన్ని తెల్లగా కూడా ఉంటాయి. ఇదేంటండి కొండగోగు పువ్వులు ఇవ్వచ్చా అని ఎవడన్నా అనుకుంటే, శివపురాణం వినమనండి, స్కాంద పురాణం వినమనండి, కనీసం శ్రీనాథుడి హరవిలాసం చదవమనండి. శ్రీనాథుడు తెలుగులో రాశాడుగా హరవిలాసం. అందులో ఏమనుంటుంది? కొండగోగుంబూల కొండవర్ధనముల అంటాడు. కొండగోగు పువ్వులతోటి, కొండవర్ధనాలతోటి అంటే నందివర్ధనం లాంటి పువ్వులు అనమాట. దాంతో శశిమౌళిని పూజించాడని ఉంటుంది. ఇవన్నీ చెప్పారు అందులో. మనకి చదువురాక ఇదే ఎక్కడుంది ఈ పూజ అండం. ఈ కలియుగంలో పెద్ద సమస్య ఏంటంటే వాడి పండిట్, వాడి పండిట్ కాదు బ్యాండిట్ అయినా వాడి పండిట్లో పోటీ పెడతారనమాట. వాడి పోతే ఒక కామెంట్ పెడతారనమాట, మీరు గోచి పెడితే బాగుంటుంది అంటాడు అప్పుడు. అసలు నా గోచి వాడికి ఎందుకు? నా గోచి గురించి నేను చూసుకుంటాను, వాడికి ఎందుకు గోచి? ఇంకోటి ఏమంటాడు తెలుసా? మీరు విభూతి బాగా పెడితే బాగుంటుంది, నేను విభూతి పెట్టాను లేదు వాడికి తెలుసు. ఆత్మయోగులం అయినా నీకోసమే నేను విభూతి పెడుతున్నాను, నేను పెట్టకపోతే కూడా పెట్టడు కనుక ఆ విభూతి ఒక్కోసారి చెరిగిపోతుంది. చెరిగిపోయినంత మాత్రం చేత భక్తుడు కాకపోదు కదా. మీరండి ఈ పద్యం అండి అదే మీలో బదులుగా ఇంకో రాగంలో, అసలు ఆ పలికేవాడికి రాగం తెలియదు వాడు మొహానికి. వాడికంటే నేనేనయ్యాం. పోయి వాడు ఏమన్నా సంకేతత్వం వస్తాడు, వాడు ఏమన్నా ఘంటసాల గారి శిష్యుడా? ఘంటసాల గారు ఎవరిని పోతున్నాం, కనీసం ఘంటసాల శిష్యుడు కూడా కాదు వాడు మొహానికి. వాడికి సరిగా ఉపయోగిస్తే తెలియదు, వాడు పీ శిష్యుల్లాగా బోధించేస్తాడు. వాడు వచ్చి ఇందాక మీరు అధేరి పాడారండి అంటాడు. నేను పాడింది అధేరి కాదు కర్మ, అదేదో తెలకంబోయి. అలాగా ఎవరికి తోచిన సలహా ఇస్తారో అదేం పట్టించుకోకండి. ఇక్కడ మీకు ఏమైనా సరే గొప్ప విషయం చెప్పాలి. ఇతరుల గురించి పట్టించుకున్నవాడు భ్రష్టుడవుతాడు, చివరికి ఏ పని చేయలేడు. తిట్టినా పొగిడినా నీ పనుడు నీకు నువ్వే ప్రమాణం. ఆ పిచ్చాన్ని ఎవరిని నమ్మకం. ఒకప్పుడు ఓ పల్లెటూళ్ళలో
ఈ తాటాకిళ్ళు ఉండే రోజుల్లో ఒక ఆయన తాటాకు నెయ్యాలనుకున్నాడు ఏంటికి. రాబోయేది వర్షాకాలం, 2-3 రోజుల్లో వర్షం వస్తుందిట. వర్షాకాలం వచ్చే ముందు ఏం చేశారు అనమాట, ఈ పాత తాటాకులన్నీ ఎండిపోయిన తాటాకులు తీసి కొత్త తాటాకులు కొడతారు. వాడు తూర్పు వైపున 4 తాటాకులు కుట్టాడు. ఎంతో ఒక ఆయన వచ్చాడు, ఇలాంటి కుర్రాడు. వాడు ఇలా చూశాడు అని కళ్ళతో ఎగాదిగా చూసి, ఎవరైనా నీకు చెప్పింది తూర్పు వైపు నుంచి కాదు పడమర నుంచి మొదలెట్టాలి వాస్తు ప్రకారం అన్నట్ట. ఓహో అని వీడు చేశాడు, 4 ఆకులు కుట్టి పడమరకు వచ్చాడు. పడమర వైపు ఒక 60 ఆకులు కుట్టాడు. యంత్రం కూడా వచ్చాడు. చిచ్చి నీకేం తెలుసు అసలు, దక్షిణం నుంచి కొట్టాలన్నాడు వాడు. పాప నేను మళ్ళీ తూర్పు లేదు పడమర లేదు, దక్షిణం వెళ్ళాడు. అక్కడ కొంత 4-5 ఆకులు 6 ఆకులు కుట్టాడు. ఇటు జిట్టు మారాలి కదా మరి కప్పు మీద, దాంతో గంట టైం వేస్ట్ అయ్యేది. మళ్ళీ ఇటు కుడుతూ ఉంటే ఇంకోటి వచ్చాడు, అస్సలు నీకు బొర్రలేదేమో ఉత్తరం నుంచి కొట్టాలన్నాడు. దాంతో ఈయన మళ్ళీ ఇటు వచ్చాడు, ఉత్తరం వైపు 4 ఆకులు కుట్టాడు. ఇంకోటి వచ్చాడు, తూర్పు ఉత్తరం దక్షిణం పడమర కాదే బాబు, కప్పు నెత్తి మీద కొప్పు నుంచి మొదలెట్టాలి, సరిగ్గా సెంటర్ నుంచి మొదలెట్టాడట, సెంటర్ చూసుకుంటాడట. ఈయన మళ్ళీ పైకి ఎక్కాడు. ఇవన్నీ జరుగుతుంటే చివరికి అటు ఇటు చూస్తే 4 ఆకులు 4 ఆకులు తప్ప పని అవ్వలేదు. రాత్రికి బోరు వర్షం వచ్చేసింది, కుంభవృష్టి. మొత్తం లోపల బీరువాలు, లోపల పెట్టుకున్న కట్టలు, డబ్బులు, బట్టలు, మంచాలు తడిసిపోయి దెబ్బతినేశాడు. కనీసం వీడు ఏదో ఒకవైపు మొదలెట్టి ఒక్క గదిన్నా బాగుండేది, ఆ గదిలో ఈ సామాన్ పెట్టుకునేవాడు, తడవకుండా ఉండేవాడు. ఇలా ఉంటాయి పిచ్చి సలహాలు. ఈ పిచ్చాళ్ళ సలహాలు పట్టించుకోకండి. మీరు ఒక్కడిని నమ్మండి, నేను నచ్చితే నేను, ఇంకోటి నచ్చితే ఇంకోటి, ఎవడో ఒకటి పెట్టుకోండి. ఆయన చెప్పిన ఒక్క మార్గం ఫాలో అవ్వండి. 100 మందిని ఫాలో అయితే ఒకడు వచ్చేమో ఆవు పాలు శివుడి మీద పొయ్యకూడదుట అంటాడు. మరి ఆవు పాలు పోయకపోతే ఇంకేం పొయ్యాలిట అని ఇంకోడు అంటాడు. మేకపాలు మంచిదిగా శివుడు చెప్పట్టు ఇది కల్లో కనపడి, అక్కడ నుంచి ఒకడు మేకపాలు అంటాడు. ఇంకోటి వచ్చి ఓంకారం ఆడవాళ్ళు అనకూడదట అంటాడు. ఇంకోటి వచ్చి ఆడవాళ్ళు చపాతీలు తినకూడదట, అన్నం తినకూడదంటే గొడవ వదిలిపోయాయి. ఆడవాళ్ళు శివలింగం ముట్టుకోకూడదు ఠా, మరి ఠా, ఈ ఠాలో మీ ఠా అంటారు. ఆడవాళ్ళు శివలింగం ముట్టుకోకూడదు అన్నవాడు ఎవరో కాబట్టి తుపాకీతో కాల్ చేయాలి అని నేను వాళ్ళ జాసులు అన్నారు. శివపురాణం రాసినటువంటి మహానుభావుడు శివుడు, వేదవ్యాసుడి కంటే మన గొప్పవాడు. శివపురాణంలో నందీశ్వరుడు చెప్పాడు, కిం బహుక్తేన మనయ స్త్రీణామపి తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజా. ఇన్ని మాటలు ఎందుకు, ఆడ మగ అనే తేడా లేకుండా భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి శివలింగాన్ని పూజించవచ్చు, ముట్టుకోవచ్చు అని చెప్పాడు. శివలింగాన్ని అర్చించడానికి అందరికీ అవుతుంది. గుడిలో ఉంటారో అది గుడి నియమం లేదు, కానీ ఇంట్లో నువ్వు పెట్టుకుని పూజించడానికే. అలాగే జ్యోతిర్లింగాలు అందరూ ముట్టుకోవట్లా, కాశీలింగాన్ని ఎవరైనా ముట్టుకోవచ్చు, శ్రీశైల లింగాన్ని ఎవరైనా ముట్టుకోవచ్చు, జ్యోతిర్లింగాలు కానీ ఏమీ ఉన్నది. ఇది తెలియక ఆడవాడు శివలింగం ముట్టుకుంటే మగాడు 7 రోజులు ఉపవాసం చేయాలిట. ఎవరో చెప్పాక మొగుడు ఆవిడ ముట్టుకుంటే వద్దు, మొగుడికి 7 రోజులు ఉపవాసం. నిజంగా జరిగిందండి ఇది, ఓ పిచ్చాడు చెప్పాడు నాకు. దాంతో ఆడవాళ్ళందరూ కంగారు పడిపోయాయి, బాబు మా ఆయనకు అసలు షుగర్ అండి, 7 రోజులు ఉపవాసం చేస్తే మొత్తం నగరైపోతాడండి అన్నారు. మరి ఎవరు చెప్పాడో తెలియదు. కాబట్టి అందరూ శివుడిని ముట్టుకోండి. ఈ దరిద్రుల పేర్లు నమ్మకండి. ఈ శుష్క వేదాంతం చెప్పేటటువంటి వాడు శివుడిని ముట్టుకోవద్దు, విష్ణువుని ముట్టుకోవద్దు, సాలగ్రామం వద్దు, శివుడి నామం చేయొద్దు, మీకు మంత్రాధికారం లేదని చెప్పేటటువంటి వాళ్ళని తీసి పక్కన పెట్టేయండి. అందరూ ఇంటింటా రామనామం చేయండి, అందరూ ఇంటింటా శివలింగాలు పెట్టుకోండి, భక్తితో పూజించండి. అప్పుడు మనం బాగుపడతాం. పూర్వం కాశీలో అందరిళ్లలో శివలింగాలు ఉన్నాయి. కుల మతాదులతో తేడా లేకుండా అందరినీ ఆనాడు మన వాడు బాగు చేశారు. ఇప్పుడు ఈ పిచ్చి నుంచి బయటకు రావాలని చెప్తాను అనమాట. అందుకే భగవంతుడు రామానుజాచార్యులు వారు భగవద్ రామానుజాచార్యులు వారు అన్నారు. ఎందుకో తెలుసా ఆయన్ని, ఆయన శ్రీరంగంలో పైకెక్కి గోపురం మీదకెక్కి అందరికీ అష్టాక్షరి మంత్రాలు ఉపదేశించారు. ఆయన మనకు కావాలి ఆదర్శం. ఓం నమో నారాయణాయ అని ఆ భగవద్ రామానుజాచార్యులు చెప్పుకున్నప్పుడైతే ఇవాళ ధర్మం అంతా పోయేది. అప్పుడు ఎవరు అన్నారట, ఇది అష్టాక్షరి మంత్రం ఎవరికి పెడితే వాళ్ళకి వచ్చా ఓంకారంతో అంటే దానివల్ల ఒక నరకం వస్తే నరకం నేను అనుభవిస్తాను, కానీ వీళ్ళందరికీ వైకుంఠం ఇప్పిస్తాను అన్నాడండి ఆయన. చండోస్తు సతుద్విజోస్తు గురువిత్యేష మనీషా మమ అన్నారు ఆదిశంకరాచార్యుడు.
అవతల వాడు చండాలుడైనా బ్రాహ్మడైనా అందరిలో భగవంతుడు చూసే మహానుభావుడు నాకు గురువు. అది శంకరుల వారి బోధ. అందువల్ల ఆయనకి భేదం లేదు. ఇటువంటి అభేద తత్వం కావాలి. ఈ రోజు నుంచి మీరందరినీ ఒకటే కులం, మీ అందరినీ కూడా గురు వ్యక్తి కులం, ఇంకే కులం లేదు. మీరందరూ భగవద్గీత కులం అలా ఉండండి, ఐకమత్యంతో ఉండండి. చాలా గొప్ప పనులు చేస్తున్నారు. గుడి గుడి అనే కార్యక్రమంతో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మన తిరుపతి నుంచి 120 మంది వెళ్ళి శ్రీశైల ఆలయం అంతా అద్భుతంగా చేశారు. చేస్తే దేవస్థానం వాళ్ళు ఎంతో ఆనందం పొందారు. ఇలా గుడి గుడి అనేది ప్రపంచమంతా విస్తరిల్లాలి. ఇప్పటికే మన వాళ్ళు అటు భాగ్యలక్ష్మి ఆలయం, ఇటు మన నాగోర్ ఆలయం, ఇంకా కర్మన్ ఘాట్ లో ఉన్న ఆలయం, ఇంకో చోట ఎక్కడో మొత్తం ఆంజనేయుడు ఆలయం ఇవన్నీ బాగు చేస్తున్నారు. ఇలా మొత్తం ఎక్కడెక్కడెక్కడెక్కడ మారుమూల ఉన్న గుడులన్నీ వెతుక్కోండి. గుడి గుడి అనే పేరుతో అప్పుడప్పుడు బాగు చేయండి. అందరూ ఒకే పంక్తిలో కూర్చొని భోజనం చేయండి. మనందరం ఒకటే. మనందరికీ తండ్రి మా గురువు గారు పద్మాకర్ గారు చెప్పుకోవడం పడాలి. గురువు తండ్రితో సమానం చెప్పుకోవాలి. అజ్ఞానం ఉండండి, తద్వారా ధర్మాన్ని నిలబెట్టండు. అలా నిలబెడతారని భావిస్తూ ధర్మో రక్షతి రక్షిత 3 సార్లు చెప్పండి. ధర్మో రక్షతి రక్షిత. నల్లగా జై శ్రీరామ్. ఈ విధంగా చంద్రుడు కొండబోలు పూలతో కొండలాంఛనాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకం చేశాడు. ఆ అభిషేకం చేస్తున్నంతసేపు శివుడే కనిపించేవాడు ఆయనకి. శివుడిలో లీనమైపోయాడు అనమాట. ఆర్తితో చేశాడు, భక్తితో చేశాడు, అనురక్తితో చేశాడు. అప్పుడప్పుడు శివనామస్మరణం చేస్తున్నప్పుడు ఆయనకి తోచిన రాగాలతో చేశాడు. తనకు తోచిన రీతిలో అర్చన చేశాడు. అలా 1000 సంవత్సరముల కాలం చేశాడు ఆయన. అప్పుడు ఆ శివలింగం పగలగొట్టుకుని అందులోంచి ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. 10 చేతులతో 5 శిరస్సులతో ప్రత్యక్షం అయ్యాడు. ఆ 5 శిరస్సులతో ప్రత్యక్షమైనవే 5 ప్రభాస క్షేత్రములుగా వచ్చాడు. అవి పంచప్రభాసలంటే. పంచప్రభాసలంటే శివుడి పంచముఖాలన్నమాట. సద్యో జాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అని పిలువబడే 5 ముఖములతో శివుడు ప్రత్యక్షమవగానే చంద్రుడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరించాడు. ఆనాడు శివుడు తెల్లని కాంతితో ఉన్నాడు. అంత తెల్లని కాంతితో చంద్రుడు కూడా ఉన్నాడు. ఈ చంద్రుడు సాష్టాంగ దండ ప్రణామం చేసినటువంటి స్తోత్రమే సోమకృత స్తోత్రం అంటారు. చాలా అద్భుతమైన స్తోత్రం అన్నమాట. ఆ స్తోత్రం వల్ల శివుడు ఆనందపడిపోయి ఏం వరం కావాలో కోరుకోమన్నట్ట. ప్రభు నీకు తెలియదేముంది, మామగారు దక్షుడిచ్చిన శాపం వల్ల నాకు క్షయరోగం వచ్చింది. ఈ రోగం నుంచి నన్ను విముక్తుడిని చెయ్యి. ఇక శాశ్వతంగా నీ పాదసేవకుడిని చేసుకో. నా వల్ల ఔషధులు మొలిచేటట్టు చెయ్యి. 3 వరాల ముందు అడిగాడు ఆయన. అప్పుడు ఆయన, నాయన నీ మామగారు తపస్యాని, ఆయన ఇచ్చిన శాపాన్ని పూర్తిగా మారిస్తే ప్రజాపతులు ఇచ్చిన శాపాలకి విలువ లేకుండా పోతుంది. కాబట్టి మీ మామగారు ఇచ్చిన శాపాన్ని విచిత్రంగా మారుస్తాను. క్షయరోగం నీకు ఉండదు, నీ కళలకు ఉంటుంది. అనగా చంద్రుడి యొక్క కళలు పాడ్యమి మొదలుకొని పూర్ణిమ వరకు పెరుగుతాయి. మళ్ళీ పూర్ణిమ తర్వాత నుంచి వరసగా అమావాస్య వరకు తగ్గిపోతాయి. నీలో 16 కళలు ఉన్నాయి. 15 కళలు వృద్ధి పొందుతాయి, 15 కళలు మళ్ళీ క్షయం పొందుతాయి. అమావాస్య నాడు అప్పుడప్పుడు నీ కళ ఒకటి ఉంటుంది. ఆ కళ 16వ కళ. అందుకే అప్పుడప్పుడు ఒక్కొక్క అమావాస్య నాడు చూడండి, చంద్రుడిలో నిజానికి 16 కళలు ఉండవు, 15. కానీ 16వ కళ అమావాస్య నాడు చేర్చేట శివుడు. శివుడు చేర్చడం వల్ల చంద్రుడు అప్పటి నుంచి షోడశ కళా స్వరూపుడు అయ్యాడు. 15 కళలు అంటే పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ. ఇవి 15 కళలు. ఈ కళలు పెరుగుతాయి, మళ్ళీ అవుతాయి, తగ్గిపోతాయి. ఒక్క అమావాస్యలకు అప్పుడప్పుడు ఒక చంద్రకళ ఉంటుంది. దానికి ఎవరి పేరు? శ్రీవాలి. ఎవరి పేరు? శ్రీవాలి. సాదృష్టేందు శ్రీవాలి, సా నష్టేందు కళాకుహు. అమావాస్య నాడు చంద్రుడి యొక్క సన్నని రేఖ కనబడితే ఆ సన్నని రేఖతో కూడిన చంద్రుడిని ఏమంటారు?
సినీవాలి, అమావాస్యకి సినీవాలి. ఒక్కొక్క అమావాస్యలో అసలు చంద్రుడు రేఖ ఉండదు, అసలు కాంతి ఉండదు. ఆ అమావాస్యను ఏమంటారు? కుహు అంటారు. కాబట్టి అమావాస్యలు సంవత్సరంలో మనకి 12 ఉంటాయి. ఆ 12ంటిని 2గా విభజించారు, 2 ఆరులుగా. ఒక 6 సినీవాలి, 6 కుహు అని పిలువబడతాయి. అనగా సంవత్సరంలో 6 అమావాస్యల నాడు చంద్రుడి యొక్క 16వ కళ ఉంటుంది. ఆ చంద్రకళ కనబడేటటువంటి అమావాస్య సినీవాలి. 6 అమావాస్యల్లో చంద్రకళ అస్సలు ఉండదు, నష్టం అయిపోతుంది. పూర్తిగా కటిక చీకటి అనమాట. అటువంటి చంద్రకళ రవ్వంతో కూడా కనబడకుండా ఉన్న ఈ 6 అమావాస్యల్ని కుహు అంటారనమాట. ఇదే మనకు అమర కోసం చెప్పింది. సా దృష్టేందు సినీవాలి, సా నష్టేందు కళ కుహు అని. అనగా ఇందుకళ చంద్రుడి యొక్క రేఖ కనబడేటటువంటిది సినీవాలి, అది కనబడకపోతే అది కుహు అని. ఈ విధంగా చంద్రుడికి 16 కళలు ఇచ్చాడు ఆయన. నువ్వులాగే ఉంటావు, నువ్వు అందంగా పూర్ణంగానే ఉంటావు, కానీ నీ కళలు తగ్గుతాయి, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. అందుకే మీకు ఒక్కోసారి చూసారా, చంద్రుడి దండం కనబడుతుంది, కళలు సగం కనబడతాయి. అవునా? అంటే చంద్రుడిలో క్షయం లేదు, చంద్రుడి యొక్క వెన్నెలలో క్షయం ఉంటుంది. ఇలా పూర్ణిమ రాత్రులు, అమావాస్య రాత్రులు, శుక్లపక్షం కృష్ణపక్షం వచ్చుగాక. అప్పుడు మీ మామగారి శాపం సగం అటు సగం ఇటు మార్చినట్టు అయ్యింది. సగమేమో కళలకు ఇచ్చాం, సగమేమో తీసేశాం. ఇక భవిష్యత్తులో నీకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా నీ కళని, చంద్ర కళని నా తల మీద పెట్టుకుంటాను. అమ్మవారేమో అష్టమి నాటి చంద్రరేఖని పెట్టుకుంటుంది, నేనేమో పంచమి నాటి చంద్రరేఖను పెట్టుకుంటాను అన్నమాట. అందుకే శివుడి నెత్తి మీద ఉన్న చంద్రుడు పంచమి నాటి చంద్రుడు. అదే అమ్మవారి దగ్గర అయితే అష్టమి. అది మనకి తెలియాలనే అష్టమి చంద్రభ్రాజనడిక స్థల శోభిత అమ్మవారి నుదురు ఉందిట. అడిక అంటే ఈ ప్రాంతం అన్నమాట, ఈ తిలకం పెట్టుకునే ప్రాంతం. ఈ నుదురు ఎలా ఉంటుంది? అష్టమి నాటి చంద్రుడిలో ఉంటుంది. కారణం అష్టమి నాటి చంద్రుడినే ఆవిడ రేఖగా ధరిస్తుంది కనుక. ఈ విధంగా శివుడు వరం ఇచ్చాడు. ఆపై దేవతలు వచ్చారు. మహాత్మా, మాకు కోరిక ఉంది, ఈ చంద్రుడిని అనుగ్రహించావు, దానివల్ల ఎన్నో లాభాలు వచ్చాయి, ఇప్పుడు మా కోరిక కూడా వర్ణించు. ఈ క్షేత్రం ప్రభాస క్షేత్రం కలియుగాంతం వరకు మానవుడికి దర్శనమిచ్చేలా చెయ్యి. ఈ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం సోమనాథ లింగం అని నీ పేరు మీదుగా పిలువబడుగాక. ఈ లింగంలో నీ జ్యోతి నింపు, అప్పుడు ఇది ఏమవుతుంది? జ్యోతిర్లింగం అవుతుంది. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటవుతుంది. లింగాలు మొత్తం ఎన్ని? జ్యోతిర్లింగాలు 12. సౌరాష్ట్రే సోమనాథంచ మొదలే సౌరాష్ట్రం. శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం, ఓంకారం అమరేశ్వరం, ప్రజ్వల్యాం వైద్యనాథం, చడాకిన్యాం దేవశంకరం, సేతుబంధే రామేశం, నాగేశం, దారుకా వరే వారాణస్యాం విశేషం, త్ర్యంబకం గౌతమీ తటే, హిమాలయేతు కేదారం, కృష్ణేశం చ విశాలకే, ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఈ శ్లోకంలో 12 జ్యోతిర్లింగాల సంగతి చెప్పారు. సౌరాష్ట్రంలో సోమనాథం, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు, ఓంకారంలో అమరేశ్వరుడు, ప్రజ్వల్యాం పార్లేలో వైద్యనాథుడు, డాకిని భీమశంకరుడు, సేతుబంధంలో రామేశ్వరుడు. ఈ సంవత్సరం యాత్ర దక్షిణాది యాత్రలో రామేశ్వరుడి దగ్గరికి వెళుతున్నాం. వీళ్ళు దక్షిణాది యాత్రకు వస్తున్న ఎవరైనా ఉన్నారు, లేకపోతే ఇప్పుడేమీ రావడానికి ప్రయత్నించండి. నాగేశం దారుకావనే, దారుకావనం ద్వారకకి దగ్గరలో దారుకావనంలో నాగేశ్వర జ్యోతిర్లింగం, వారణాసిలో విశ్వేశ్వరుడు, ఇక్కడ నాసిక్లో త్ర్యంబకేశ్వరుడు, హిమాలయాల్లో కేదారంలో కేదారేశ్వరుడు, విశాల ప్రాంతంలో ఘృష్టేశ్వరుడు, ఘుష్మేశ్వరుడు. ఈ విధంగా 12 జ్యోతిర్లింగాలు. అందులో మొదటిది సౌరాష్ట్రంలో సోమనాథ లింగం. ఆ సౌరాష్ట్రం ఉన్న ప్రాంతమే ఈ ప్రభాస అంటే. ఇక్కడ చంద్రలింగం, చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం సోమనాథ లింగంగా, సోమేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందుగాక. ఇందులో నీ జ్యోతిష్సు నింపి జ్యోతిర్లింగం చెయ్యి. కలియుగాంతం వరకు దీని నుంచి ప్రజలు దీన్ని చూచి తరించరు అనేటటువంటి భాగ్యం ప్రసాదించు, తరించేటట్టు చెయ్యి అనగా ఆయన అన్నాడు. నాయనలారా, భవిష్యత్తులో ఈ లింగాన్ని ఒక దుర్మార్గుడు పెకలిస్తాడు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం అవుతుంది, అదేం నష్టం కాదు. భవిష్య పురాణంలో చెప్పారండి, ఒక దుర్మార్గుడు పెకలిస్తాడని. వాడే గజనీ మహమ్మద్ అంటే పరమ దుర్మార్గుడు, వాడి గురించి కూడా చెప్పారు.
ఆ నీచుడు కూడా ఒకప్పుడు శాపగ్రస్తుని పుట్టినవాడే. వాడు ఇప్పుడు నరకంలో ఉన్నాడు తెలుసా మీకు. వాడు ఏడుస్తున్నాడు అక్కడ. వాడిని ఎర్రగా సోలం కాల్చి పొడవలసిందో పొడుస్తున్నారు. అవన్నీ మీరు నరకానికి వెళ్ళి ఒకసారి చూసేసి వాడిని పలకరించండి, హాయ్ అనండి. వెళ్ళి రే నువ్వు ఇలా ఉంటావు, మా గురువు గారు పద్మాకర్ గారు చెప్పారు, నీకోసమే కావాలని ఒక క్షణం నరకానికి వచ్చాం, హాయ్ గజని అని పిలవండి. వాడి సినిమా గజని గారు, ఒరిజినల్ గజని గారు. వాడు అక్కడ నరకంలో అలా కాల్చి వాతలు పెడుతుంటే ఎక్కడ పెడితే అక్కడ చూసి నెక్స్ట్ జన్మలో అయినా శివుడిని పూజించరా అని చెప్పండి. ఆ తర్వాత మీరు స్వర్గానికి వెళ్ళగా కైలాసానికి వెళ్ళిపోతారు అనుకోండి. ఈ విధంగా ఆ లింగం కొంత విధ్వంసమైనా పునఃప్రతిష్ఠ అవుతుంది. నిజంగా వాళ్ళు ఎంత అదృష్టవంతులు. ఇవాళ మనకి ఈ సోమనాథాలయం తిరిగి రావడానికి మూలకారకుడు మహానుభావుడు ఎవరు? పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయనే కనుక లేకపోతే భాగ్యనగరం లేదు. ఆయనే లేకపోతే ఇవాళ అసలు ఎన్నో ఆలయాలు లేవు. మన దురదృష్టం కాదండి, మొదటి ప్రధాని ఆయన అవ్వాల్సింది. కొన్ని దురదృష్ట కారణాల చేత కొంతమంది చేసిన కుట్ర వల్ల ఆయనకి ప్రధాన పదవి రాలేదు. ఆయనకే ప్రధాన పదవి వచ్చి ఉంటే అసలు ఎప్పుడో మనకి కాశీ, మధుర, అయోధ్య దక్కేది. ఇంతకాలం ఎదురు చూడవలసిన సమయం వచ్చింది మనకి. సరే ఎప్పుడైనా వచ్చిందని సంతోషిద్దాం అనుకోండి. ఆ విధంగా జ్యోతిర్లింగం ఏర్పాటు చేయమనగానే తథాస్తు అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వరాలు ఇచ్చాడు. ఈ జ్యోతిర్లింగములు తరచుగా దర్శనము చేసుకునే వారికి వచ్చే భయంకర మూల రోగాలు తొలగిస్తారు. క్షయరోగం వంటి రోగాలు తొలగిస్తారు. వారు వేసుకున్న మందు వారికి పనిచేస్తుంది. ఈ లింగాన్ని దర్శనం చేసుకుని మందు వేసుకున్న వాడికి ఆ మందు పనిచేస్తుంది. ఎన్నాళ్ళు టాబ్లెట్లు వాడినా రోగం తగ్గిన వాడు ఉన్నారు. ఆయన అనుగ్రహం ఉంటే ఔషధం అవుతుంది. అలా వరం ఇచ్చాడు ఆయన. ఈ విధంగా వరం ఇచ్చి తప్పనిసరిగా కలియుగంలో మానవులను అనుగ్రహిస్తానన్నాడు. ఇప్పుడు ఆ లింగం ప్రభాసలో ఉన్నది కాబట్టి మనం ప్రభాస క్షేత్రానికి వెళితే తప్పనిసరిగా లింగాన్ని చూడాలి. ఈ ప్రభాస క్షేత్రంలో ఈ శివలింగం ఉన్న ప్రాంతం నుంచి 2 మైళ్ళు ముందుకు వచ్చి వెళ్ళాలి. ఆ ప్రాంతాన్ని బ్రహ్మకొండము, పిండారక తీర్థము ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. చాలా గొప్ప క్షేత్రం అది. ఇప్పటికీ ఆ సముద్ర తీరంలో రేవు పెట్టారు. అక్కడ తద్దినాలు తరచుగా పెడుతూ ఉంటారు. అక్కడ పిండారక క్షేత్రం, అది కూడా పిండాలు పెడితే చాలు పొరపాటును కూడా మళ్ళీ అటువంటి వాడికి పితృదేవతల శాపం ఉండదుగాక ఉండదన్నమాట. ఎంత గొప్ప స్థలం అండి. మొన్నే మిమ్మల్ని తీసుకెళ్ళాను అక్కడికి. అక్కడ స్నానం చేసిన ఆ కుండంలో అక్కడ పిండ ప్రదానం చేసిన యావజ్జీవితం మానవుడికి అశాంతి తొలగిపోతుంది. అక్కడే ఒకప్పుడు యదువంశస్థులంతా ఒకరితో ఒకరు యుద్ధం చేసి భోజనాలు చేసి కొట్టుకున్నారు పాపం తాగి. ఆ కొట్టుకోకపోతే వాడు వైకుంఠానికి వెళ్ళరు. ఎందుకంటే వాడు ఎవరు ఏం చేయలేరు. కృష్ణుడు చేసిన ఒక లేదనుకోండి, అది అక్కడే వాళ్ళంతా శరీరం విడిచిపెట్టారు. ఆది ప్రభాస అంటారు దాని అనమాట. అక్కడ చాలా అత్యద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. అందులో శ్రీకృష్ణుడు శరీరం విడిచిపెట్టిన స్థలం ఉంది. శ్రీకృష్ణుడిని బోయవాడు బాణంతో కొట్టాడే ఆ స్థలం కూడా అక్కడే ఉంటుంది. అది అక్కడక్కడ శ్రీకృష్ణుడు ఆలయం కూడా ఇప్పుడు కట్టారు. ఆ కథ అంతా మనకి మళ్ళీ ముందు వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే రేపు స్టార్టింగ్ లో ఆరుంపోవంటే ఆరుంపోగల రండి. ఒక 3 ప్రేతాత్మలు చెప్పిన గొప్ప కథ ఉంటుంది. చాలా అద్భుతమైన కథ, విని తీరవలసిన కథ. ప్రభాస క్షేత్ర మహిమని, అద్భుతమైన మహిమని తెలియజేసేటటువంటి కథ. ప్రారంభంలో రాకపోతే అది కోల్పోతారు. కాబట్టి సాధ్యమైన వరకు ఆరుంపోగల రావడానికి ప్రయత్నించండి. మనకు ఆదివారం వరకు ఈ కార్యక్రమం సాగుతుందని చెప్పుకున్నాం కదా. అందులో శనివారం నాడు మీ అందరికీ తెలుసున్నదైనా మళ్ళీ చెబుతున్నాను, మన పీఠం పూర్తయింది. ఇక్కడనే చిన్నది స్థలం అయినా పూర్తయింది. ఆ స్థలంలో శనివారం నాడు ఉదయం 7 గంటల చిల్లర ప్రాంతంలో అరుణాచలేశ్వర స్వామి యొక్క లింగ ప్రతిష్ఠిస్తాం. గణపతిని, కుమారస్వామిని, శివలింగాన్ని, ఆయనకి జ్యోతిస్వరూపుడు పేరు తర్వాత పెడతాను. అరుణాచలేశ్వరుడు ఎటువంటి వాడు అటువంటి యంత్రంతో దాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. ఆ సమయానికి గురువు గారికి ఎత్తు వస్తే ఆ పేరు అక్కడ పెడతారు శివానుగ్రహంతో. కృష్ణుడిని, ఆంజనేయుడిని ప్రతిష్ఠించుకుంటున్నాం అక్కడ. అయిన తర్వాత మన ప్రణవపేట నుంచి తీసుకురాబడినటువంటి శివపార్వతుల ఉత్సవమూర్తులకి అక్కడే కళ్యాణం జరుగుతుంది. కళ్యాణానంతో కాస్త ప్రసాదం కూడా పెడతారుగా. తీర్థ ప్రసాదాలు కూడా ఉన్నాయండి విశ్వనాథ్ గారు. ఉన్నాయి అంటే 2 రకాలు. ఏ రకమైన ప్రసాదం? పులిహార ప్రసాదమా, దద్దోజనమా? భోజనమే. ఓయి బాబాయ్ ఇక చెప్పక్కర్లా. ఆ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు చెబుతారు. శనివారం జరుగుతుంది పడవ. సాయంత్రం ప్రవచనం.
ఆదివారం ఎప్పుడు మనకి పగలేగా కార్యక్రమం, పగటి కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది. ఒక శనివారం ప్రతిష్ట మాత్రం అడ్రస్ అది తెలుస్తుంది, అందరూ వద్దురు కానీ. పరమ పవిత్రమైన ఆలయం అప్పుడే ద్వారక అయిపోయింది. ప్రభాస క్షేత్రంలో ఒక ద్వారక ఇది కూడా. గురువుగారి పురాణాలు రేపు కూడా ఆరోపణకు వస్తారని మరొకసారి మంగళాశాసనం చేస్తూ ఏమైనా అనౌన్స్మెంట్ ఉంటే చెప్పండి. ఇది కాక మరొకసారి చెప్తున్నారు కదా, 20వ తారీఖు నుంచి భాగవత సప్తాహం జరుగుతోంది ప్రణవపీఠంలో. మీరు ఎవరైనా గోత్రనామాలు వదిలిస్తే పరమేశ్వరుడు ఉన్నాడు ఇక్కడ. చేయత్రైనా ఒకసారి సంతోష్ కూడా ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు. ఒకసారి ఈ కళ్ళదోడు ఉన్నది సంతోష్కి, కళ్ళదోడు లేకపోతే పరమేశ్వరుడు. భక్తులు ఇప్పుడు ఆశీస్సులు తీసుకుంటారు. జై శ్రీరామని కాస్త ప్రేమగా పంపండి. ఎవరి మీద అరవద్దు, ఎందుకంటే వాడు అంటే నాకు అంత ఇష్టం. పాపం గుడిలోకి వెళ్ళినప్పుడు ఫండ్ అంటే మనం హ్యాపీ అయిపోతాం. అంటే వాళ్ళు కూడా మంచి వాళ్ళే. అప్పుడప్పుడు ఒక్కోసారి కొద్దిగా కలిపురుషుడు ఆలోచిస్తారు కనుక ముందే హెచ్చరిక చేస్తున్నాం. నమ పార్వతీపతి హర